ఇదిగో చూసావా, ఇది ఎంత ఫ్రెష్ గా ఉందో. అరే ఆగు, లేట్ అవుతుంది. పిన్ని, అరే జోర్దార్ నాన్న, నువ్వా? ఎలా ఉన్నారు పిన్ని? నేను చాలా బాగున్నాను నాన్న. అరే రే, వీళ్ళందరూ ఎవరు? జోర్దార్ కి తమ్ముళ్ళు. చాలా క్యూట్ గా ఉన్నారు కదా. జోర్దార్ నేను తర్వాత చూస్తాను, ఇప్పుడు చాలా లేట్ అవుతుంది, నేను బయలుదేరాలి నాన్న. ఏంటి పిన్ని, ఏమైంది? జోర్దార్ మీ చిన్నాన్న వాళ్ళ నాన్నకి ఒంట్లో బాలేదు. ఆయన్ని ఇప్పుడు నేను వెళ్లి చూడాలి. అందుకని ఇంకొక పిన్ని వాళ్ళ కూతురింట్లో వీళ్ళని వదిలిపెడదామని వెళ్తున్నాను. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకని వాళ్ళని అక్కడ తీసుకెళ్లి వదలాలి? చిన్న పిల్లలు కదా, వీళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లలేము. అయితే మీరు మా దగ్గర వదిలేసి వెళ్ళండి. లేదు లేదు, పిన్ని వాళ్ళ అమ్మాయికి చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఈమెను చాలా బాగా చూసుకుంటారు. మనం జాగ్రత్తగా చూసుకోగలం, మనకి ఏం పని లేదు కదా. ఏంటి అనుమానమా? మీరు ఎంత పని చేశారు? ఎందుకని ఇలా చేశారు? ముందు ఏం చేసావన్న దానికి సమాధానం కావాలా, లేదా ఎందుకు చేసావన్న దానికి సమాధానం కావాలా? అరే, రెండు ప్రశ్నలకు జవాబు ఒక్కటే. వీళ్ళని మనతో పాటు ఉంచుకోవడం కుదరని పని. నువ్వేం మాట్లాడుతున్నావు జోర్దార్? వాళ్ళందరూ నీ తమ్ముళ్ళు. ఏంటి అనుమానమా? ఇందులో అర్థం అవ్వడానికి ఏముంది? ఇప్పుడే కదా జోర్దార్ వాళ్ళ పిన్ వచ్చి వీళ్ళ తమ్ముడని చెప్పి వెళ్ళారు. అయినా సరే వీళ్ళని మనతో పాటు ఉంచుకోకూడదు. వీళ్ళని బేబీ అక్క ఇంట్లో ఉంచడమే మంచిది. ఎందుకు? ఇదిగో చూసారా, వీళ్ళు ఎంత చిన్నపిల్లలుగా ఉన్నారు. బేబీ అక్కకి చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందువల్ల వాళ్ళకి బాగా తెలుసు చిన్నపిల్లల్ని ఎలా బాగా చూసుకోవాలో అని. మనం కూడా చూసుకుందాం. ఇంతకు ముందు మనం పిల్లల్ని కూడా చూసుకున్నాం కదా. వీళ్ళు మరీ చిన్నపిల్లలు. ఏదైనా అటో ఇటో అయ్యిందంటే మనం ఏమైపోతాం? అలాంటిదేమీ జరగదు. ఇవన్నీ చిన్న పిల్లలే కదా, పాలు బ్రెడ్ పెడితే తిని పొంచుంటాయి. పట్టుకోండి. నువ్వేం భయపడకు, ఇప్పుడే పట్టుకుంటాం. ఆగండి. ఏంటి దొంగతనం చేస్తున్నారు? ఇలా చూడండి అంకుల్, వీళ్ళు బొమ్మలు కారు, నా తమ్ముళ్ళు. సారీ. ఇట్స్ ఓకే అంకుల్, వీళ్ళని వాళ్ళ అన్న దగ్గరికి తీసుకువెళ్ళాలి. మిగిలిన 2 పిల్లలు దొరికాయి. మళ్ళీ ఎక్కడికైనా పారిపోయేలోగా వీళ్ళని మనం ఇంట్లో వదిలిపెట్టేద్దాం. జోర్దార్, వీటికి పాలు బ్రెడ్ తెచ్చివ్వు. కడుపు నిండా తిని హాయిగా పడుకుంటాయి. నాతో ఆడుకుంటున్నాయి. అరే డాంకీ, అవి నిన్ను మచ్చిక చేసుకోవడం లేదు. నీ ఒంటి మీద చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటుకుంది కదా, అవే తింటున్నాయి. ఏంటి అనుమానమా? జోర్దార్, వీటికి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. వద్దు. లేదు లేదు, మీరు బయటికి వెళ్ళకండి. వీళ్ళని ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేసాం. ఏంటి అనుమానమా? ఈ రోజు ఎగరడంలో ఉండే సంతోషం ఏంటో అర్థమైంది. కింద జారి పడిపోతామన్న భయం ఉండదు. ఏంటి అనుమానమా? పపాట్, వెళ్ళి పట్టుకో. పిల్లలు ఆగండి. నేను హాస్పిటల్ నుంచి బయలుదేరిపోయాను, ఇప్పుడు ఇంటికే వస్తున్నాను. లేట్ అయిపోయింది.
వీళ్ళని త్వరగా పట్టుకోవాలి అని బన్నీ పోపెట్టి ఎక్కడున్నారు? ఇప్పుడు మనం వీటిని ఒక రూమ్ లో వేసి ఉంచుదాం. ఏంటి అనుమానమా? అని వాళ్ళు నీళ్ళలో మునిగిపోతున్నారు, కాపాడాలి. దేన్ని కాపాడాలి? టబ్ లో పడిందన్నా లేదా పూల్లో పడిందన్నా? అరే డాంకీ, స్విమ్మింగ్ పూల్ లో ఉన్నదాన్ని నేను కాపాడుతాను, డబ్బులో ఉన్నదాన్ని నువ్వు కాపాడు. తప్పుకో. లేట్ అవుతుంది, అందరూ ఎక్కడున్నారు? నీళ్ళతో కడుగుతున్నావు, ఇంకా పౌడర్ రాస్తున్నావు, మళ్ళీ నీళ్ళతో కడుక్కుంటున్నావు, పౌడర్ రాసుకుంటున్నావు. ఎవరైనా ఇలా చేస్తారా చెప్పు? అయితే సరే, ముందు పౌడర్ వేసుకొని ఆ తర్వాత నీళ్ళతో కడుక్కుంటాను, మళ్ళీ పౌడర్ వేసుకుంటాను, మళ్ళీ నీళ్ళతో కడుక్కుంటాను. ఇప్పుడు ఈవెంట్ కి వెళ్ళడానికి అందరం సిద్ధమైపోయా. కానీ తమ్ముడు, ఈవెంట్ ముందు ఎవరికో నువ్వు చెప్పు. నా చిన్ననాటి మిత్రుడు ఇప్పుడు కార్ల కంపెనీకి ఓనర్ అయ్యాడు. ఎవరు? పింకునా? అవును, పింకునే. కార్ల కంపెనీ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ కంపెనీ పేరు కూడా 5 స్టార్ కంపెనీ అని పెట్టుకున్నాడు. మనల్ని ఈవెంట్ కి తీసుకెళ్లడానికి 5 స్టార్ కంపెనీ యొక్క డ్రైవర్లెస్ కార్ ని పంపిస్తున్నాడు. డ్రైవర్లెస్ కార్ ఉందా? ఒకవేళ దారిలో సిగ్నల్ విరిగిపోతే పోలీసులు ఎవరిని పట్టుకుంటారు తమ్ముడు? పింకుని పట్టుకుంటారు. ఇక బయలుదేరు. ఎంత లగ్జరీ అయిన కారు! దీన్ని అమాంతం భుజాన్ని ఎత్తుకుని వెళ్ళిపోవాలనిపిస్తోంది. దీనికి ఎటువంటి కష్టాన్ని కలిగించకూడదు. ఇది నువ్వు ఎత్తుకొని వెళ్ళాలి. ఈ కార్ లో స్టార్ట్ చేసే బటన్ లేదు తెలుసా? వావ్, దానికదే స్టార్ట్ అయిపోయింది. అయితే దానికదే వెళ్ళిపోతుందా ఏంటి? నువ్వు మర్చిపోయావా ఏంటి? ఇది డ్రైవర్లెస్ కార్. నువ్వు ఏది ఏ మాత్రం ఆలోచించవు కదా. అదే విధంగా ఈ కారు కూడా డ్రైవర్ లేకుండా వెళ్తుంది. ఏంటి అనుమానమా? ఓపర్, నువ్వు చెప్పింది నాకు గుర్తుకొచ్చింది. నీ గొంతు వినిపించకుండా ఉండడానికి ఈ కార్ లో రేడియో కూడా పెట్టారు. అరే వదులుతాన్ని వదులు. ఏమన్నావు? నన్ను క్షమించండి, కోపంలో ఇటు అటు వెళ్తూ ఉంటాను. నేనే GPS కొల్లు ప్రసాద్ సిమ్లావాణ్ణి. మీరందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. అరే ఫ్లైట్ సీట్ అడగలేదబ్బా, మీ మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నాను. మీకేమైనా బుర్ర పని చేయట్లేదు? అరే, కార్ కొంచెం మెల్లగా చూడండి, పోనీ. స్పీడ్ ని ఇప్పుడు తగ్గించలేం, ఎందుకంటే ఈ కారు పేరు పెస్లా. నేనే డిసైడ్ చేశా. ఐ లవ్ స్పీడ్. ఇదిగో మనం వచ్చేసాం. మన ఈవెంట్ కి వచ్చి చేరుకున్నాం. ఈవెంట్ కాదు, ఐస్ క్రీమ్ షాప్ కి వచ్చాం. ఎందుకంటే ఈ కారు పెస్లా ఐస్ క్రీమ్ తినాలని నేను డిసైడ్ అయ్యాను. గుల్లు, ఈ రోజు ఈ కార్ ఇనాగ్రేషన్. కార్ ఏమో మన దగ్గర ఉండిపోయింది. మనం టైం కి వెళ్ళలేదంటే పింకుకి కోపం వస్తుంది. త్వరగా తీసుకెళ్ళు. సరే అయితే త్వరగా వెళ్దాం.
ఓరి దేవుడా, నీ ఫేస్ కట్ ఇప్పుడు చాలా బాగుంది జోర్దార్. ఎక్కడ కట్ చేయించుకున్నావు? చాలు. ఫేస్ కటింగ్ ఎక్కడ చేసావో నాకు కూడా తెలిసిపోయింది. ఇక్కడ ఏ ఈవెంట్ జరిగేటట్టే కనిపించడం లేదు. ఏంటి అనుమానమా? మీరేగా ఫటాఫట్కి తీసుకెళ్ళమని చెప్పారు, అదే ఫటాఫట్కి తీసుకొచ్చాను. అలా చూడండి. పిల్లల్లోనూ మనుషుల్లోనూ చాలా మంది దద్దమ్మలు చూశాను. ఈ రోజు ఈ GPS లో కూడా చూశాను. ఇది నిజంగానే టూ మచ్ అయిపోయింది. అరే టూ మచ్ అన్న వెంటనే మా నాన్నకి నాన్న మా తాతయ్య ఉన్నారుగా, ఆయనే చేస్తారు. ఎప్పుడు అడిగినా సరే నీళ్ళు ఇచ్చేవారు. ఇందులో ఏమి టూ మచ్ ఉందమ్మా? నేను గ్లాస్ లో అడుగుతానా, ఆయన బకెట్ లో ఇచ్చేవారు. అయ్యిందిగా టూ మచ్. అంతగా బాడీలో నీరు చేరింది. ఒకే తుమ్ములో 2 స్కూటర్ ని వాష్ చేసేస్తాను. ఇలా చూడు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు. ఈ కార్ని భుజాల మీద తీసుకెళ్తాం తప్ప ఈ కారులో మాత్రం మేము ప్రయాణం చేయం. దీన్ని ఇప్పుడే ఆపేస్తాను. బన్నీ, ఇప్పుడు నువ్వు ఏం చేసావు? ఈ రోజు బండినే లాంచ్ చేయాలి తమ్ముడు, జోర్దార్ని కాదు. దీనికి బదులుగా నేను ఎగురుకుంటూ వచ్చుండేవాడి. నువ్వు ఇప్పుడు కూడా ఎగిరి లోపలికి రావచ్చు పోపట్. దద్దమ్మలు చేసే పని చెయ్యొద్దు, ఎందుకంటే నేనే దద్దమ్మనే. GPS కాపాడు. లోయల నుండి మీరు తప్పించుకునే ముందుగా మీరు లోయల గురించి కాస్త తెలుసుకోవాలి. ఈ లోయ 1400 చదరపు లోయ, 600 అంగుళం బ్రెత్. ఇందులో ఎక్కువేమీ లేదు. 100లో ఒక బండే కింద పడుతూ ఉంటుంది. వాళ్ళ మీద తప్పించుకుంటావా? లేదు, ఆ 100లో ఒక బండి మన బండే. ఈ కారు చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు బ్రేక్ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. మనం ఎలా తప్పించుకుంటాము? నువ్వు లోపలికి ఇంత దూరం వచ్చేసావు కదా, మరి ఎందుకని వచ్చి అని అరుస్తున్నావు? నువ్వే నిజమైన మిత్రుడివి. నీకెప్పుడు కామెడీనే పో. థ్యాంక్ యూ. అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను కొత్త విషయాన్ని ఒకటి ఇన్వెన్షన్ చేశాను. దాన్ని ప్రపంచంలోనే ఎవరూ చూసుండ్రు. ఎందుకు కొమ్ములు పెట్టుకున్న పిల్లిని తయారు చేసావా అంటే? అరే లేదబ్బా, నా కొత్త ఇన్వెన్షన్ ఇదే. అరే తెలియకుండా నా బొమ్మను బయటికి తీశాను. నా కొత్త ఇన్వెన్షన్ ఇదిగో ఇదే, తలకు రాసుకునే నూనె. వావ్, మంచి పని చేసావు. నువ్వు తలకు పెట్టుకునే నూనె కనిపెట్టావో, లేకపోతే ఇంతకు ముందు నేను తలలో కోల్గేట్ పేస్ట్ ని రుద్దుకునేవాడిని, తెలుసా నీకు? నందు, అందరికీ మిత్రుణ్ణి. దీన్ని మామూలుగా అనుకోవద్దు. దీన్ని జుట్టుపై రాయండి. జుట్టు తిక్కుగాను షైన్ గాను ఉంటుంది. హిచ్కా. ఎలాగైనా ఉండని మీ కేస్. జనాలు చూస్తారు మీ కేస్, ఇంకా ఫ్రెండ్స్ చేస్తారు మిమ్మల్ని చేస్. ఆ తర్వాత అడుగుతారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ హెయిర్ ని.
అరే ఏం జరుగుతుంది నందు? ఇంతకు ముందు దీన్ని ఇచ్చిన కస్టమర్ కూడా ఇలాగే జరిగిందా ఏంటి? అవు మీరే నా మొదటి కస్టమర్. ఎవరయ్యా అది? నందు జాగ్రత్త. హనీ బనీ ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ వీళ్ళు మన హనీ బనీని కిడ్నాప్ చేసి ఉంటారంటావా? వీళ్ళు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారే. వీళ్ళు మన బ్రదర్స్ ని ఏం చేసి ఉంటారో ఎవడో తెలియట్లేదే. అవు వీళ్ళేం బయట వాళ్ళు కాదు, మీ బ్రదర్సే. ఇదిగో ఈ నందునే చెప్పాడు, తన ఇన్వెన్షన్ వల్ల మా హెయిర్ స్టైల్ గా మారుతుంది, మేము హ్యాండ్సమ్ గా ఉంటామన్నాడు. హనీ ఒక దద్దమ్మని మాకు బాగా తెలుసు, కానీ నువ్వు దద్దమ్మని మాకు తెలియలేదే. జుట్టు మాత్రం షైనింగ్ కాలేదు, కానీ మన ఇల్లు మాత్రం ఎంత షైనింగ్ గా ఉందో. ఇప్పుడు ఇల్లు కూడా సర్వనాశనం అయిపోయింది. దీన్నంతా మనం శుభ్రం చెయ్యాలి. ఆ సంగతి తర్వాత చూసుకుందాం జోర్దార్. ముందు మన ఇద్దరం వీళ్ళ పని పట్టాలి. నేను వెళ్ళి కత్తిరి తీసుకొస్తాను, తన జుట్టు కత్తిరించేద్దాం. చిన్న కత్తిరి పని చేయలేదంటే మనసు విరిగిపోకూడదు, పెద్ద కత్తిరి తీసుకోవాలి. ఏంటి అనుమానమా? ఇప్పుడంతా సరైపోయిందని అనుకుంటున్నాను. లేదు, సరి అవ్వలేదు. నువ్వు ఏడవడు ఆపో. ఆగో, నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకు కావాలి. నో ప్రాబ్లం, ఇదిగో. ఎవరైనా అడిగారంటే స్కిప్పింగ్ రోపు హనీనే గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పండి. నాకు కూడా ఒకటి. నాకు కావాలి. ఇదిగోండి. నువ్వు ఈ జుట్టుతో ఏం చేసుకుంటావు? నేను గాలిపటాన్ని ఎగరేయడం కోసం, ఇది మాంజాన్ని చేయడం కోసం, ఇది గాలిపటాన్ని కట్టడం కోసం. ఇంకా ఇదే విధంగా నా ముగ్గురు మిత్రులు గాలిపటం ఎగిరేయబోతున్నారు. ఏంటి? చింటూ, మింటూ, బబులు, డబ్బులు, గోలు, మోలు. అరే రండబ్బా, వచ్చి ఎన్ని తల వెంట్రుకలు కావాలో అన్ని వచ్చి తెంచుకోండి. ఆగండి తమ్ముళ్ళు, నేను చెప్పేది వినండి. ఏమైంది? అరే నా బిడ్డ కనిపించకుండా పోయింది. బిడ్డని కనిపెట్టడానికి కాస్త సాయం చేస్తారా? నువ్వు వెళ్ళి అక్కడ చూడు, నువ్వేమో అక్కడికి వెళ్ళి చూడు. అన్నయ్య పూర్తయింది. పూర్తయింది కాదు, పోయింది మీ బిడ్డ. అరే నా పని పూర్తయింది బాబు. మీకున్న జుట్టుతో ఈ పార్క్ ని తుడిచేస్తారు బాబు. నా పని కూడా పూర్తయ్యింది. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి ప్రశాంతంగా సినిమా చూస్తాను, వస్తాను. కాపాడండి, కాపాడండి. అరే కాపాడాం కదా, మరెందుకని అరుస్తున్నారు? నా రెండో కొడుకు. ఐడియా.
మీకు చాలా చాలా థ్యాంక్స్. చూసావా పెద్దడా, కొన్ని సమయాల్లో మన ప్రాబ్లమ్స్ పక్క వాళ్ళకి సొల్యూషన్ గా పనికొచ్చాయి. అర్థమైంది. అంటే మన ఇంట్లో నీళ్ళ ప్రాబ్లం వీళ్ళకి సొల్యూషన్ అన్నమాట. జనం దగ్గర నుంచి జిలేబీ దొంగిలించుకుని వెళ్ళేలాగా పరిగెడుతున్నావు. నిన్ను జిలేబీ చేస్తా. ఏ ఆగు, నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళి తప్పించుకోలేవు. నేను మీకు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు సార్. అరే నేను తమ్ముడు సార్ కాదు, హనీనే. ఈ దొంగని పట్టించినందుకు మిమ్మల్ని న్యూస్ లో పొగుడుతాను.